హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా మెంబర్స్ అయితే నాకు కాల్ చేస్తూ సార్ ర్యాంక్ కార్డ్స్ ఏమన్నా మనకి ఇంటికి ఏమన్నా పోస్ట్ ద్వారా పంపిస్తారా ఏమన్నా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే మనకి ఎటువంటి మరి పోస్ట్ ద్వారా కానీ లేదంటే మెసేజ్ పెట్టడం కానీ ఏమి ఉండదు బ్రో. మీరు తప్పకుండా వెబ్సైట్లోనే మీరు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు గతంలో ఇచ్చారు. అది నేను స్టార్టింగ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే కొందరికి డౌట్ ఉంటుంది కాబట్టి సో ఆ క్లారిటీ అనేది మీకు ఇస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, ముందు నేను డౌన్లోడ్ చేసుకునే పోయే ముందు అంటే ఏ విధంగా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి మరి ఆ ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా చెప్పబోయే ముందు ముఖ్యంగా వచ్చేసి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వస్తుందన్నమాట. సో మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము. సో లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయడం వల్ల మరి ఎక్కువ మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది. లైక్ చేసిన వెంటనే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మరి తొందరగా రీచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ర్యాంక్ కార్డ్స్ అనేది సంబంధించి మీకు ఎటువంటి మరి ఇంటికైతే కాల్ లెటర్ అయితే పంపించము. ఆ ర్యాంక్ కార్డ్స్ని మీరు వెబ్సైట్లోనే మేము పెడతాము, మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇస్తున్నారనమాట. మీరు చూడాలన్నమాట. ఈ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఇక్కడ మీకు కింద బ్లాక్ ఒక నోట్ అనేది ఇచ్చారనమాట. మీరు చూడండి, బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో మనకు వైట్ లెటర్స్తో ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు హైలైట్ చేస్తూ. మరి ఇక్కడ చూడండి, ర్యాంక్ కార్డ్ విల్ నాట్ బి సెంట్ టు ద క్యాండిడేట్స్, అంటే ఎవరికి ఏ క్యాండిడేట్స్ కూడా మేము ర్యాంక్ కార్డ్స్ పంపించమని చెప్తున్నారు. సో మీరు ఇక్కడ దేర్ ఫోర్ ద క్యాండిడేట్ షుడ్ డౌన్లోడ్ ద ర్యాంక్ కార్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ మీరు చూస్తున్నారు కదా, ఈ వెబ్సైట్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ వెబ్సైట్ లింక్ కూడా మీకు ఏదైతే కనబడుతుందో ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద ఇస్తాను. డైరెక్ట్ అక్కడ నుంచి వెళ్ళి మీరు ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అయితే మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, సో ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇక్కడ ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగానే కనబడుతుంది అనమాట. సో ఆ వెబ్సైట్ అనేది మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీకు కనపడే సెర్చ్ బార్లో కనపడే వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను. డైరెక్ట్ అక్కడ క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ ఈ సైడ్లోకి వచ్చేస్తారు. ఇక్కడ మీకు క్లియర్గా ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు చూడండి, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ కొన్ని మరి అడుగుతుందన్నమాట. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు ఉంటుంది కదా స్టార్టింగ్లో. సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చి ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పీసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, సో హాల్ టికెట్ నెంబర్ అనేది కూడా ఈ బాక్స్లో ఎంటర్ చేసేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మనం ఈ బాక్స్లో ఎంటర్ చేసేయాల్సింది అనమాట. చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకు ర్యాంక్ కార్డ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో ఆ ర్యాంక్ కార్డ్ని మీరు ప్రింట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, లేదంటే ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. మీరు సేవ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని ఫర్దర్గా. సో ఇది ప్రాసెస్ అనేది. ఇక ఈ డీటెయిల్స్ ఉంటే కూడా నేను డౌన్లోడ్ చేసి నెక్స్ట్ ఆప్షన్ కూడా మీకు ఇచ్చేవాడిని. సో ఎవరు నా దగ్గర పీసీట్కి సంబంధించినటువంటి మరి రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ నా దగ్గర లేవు కాబట్టి నేను ఇక ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను అనమాట. సో నెక్స్ట్ మీకు మరి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనే మరి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఇవ్వడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. సో ఎందుకంటే కొంచెం బిజీగా ఉండి ఇది కూడా ర్యాంక్ కార్డ్ కొంచెం డిలే అయింది. సో మ్యాక్సిమం ఇది రావడం కూడా ఒక 2 days అయితే మీకు ర్యాంక్ కార్డ్ డిస్ప్లే అవుతుంది. సో ఇంకెవరన్నా చేసుకునే వాళ్ళు, ఎందుకంటే చాలా మెంబర్స్ మనకు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో తీయాల్సి వస్తుంది అనమాట. సో ఎందుకైనా మంచిది, ఇంకా తెలియని వాళ్ళకు ఒక్కరికి తెలిసినా పర్వాలేదని చెప్పేసి లేట్ అయినా నేను ప్రతి వీడియో చేయడానికి ట్రై చేస్తుంటాను. మీరు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో లైక్ అయితే కంపల్సరీ చేయండి బ్రో. లైక్ చేయడం వల్ల ఎక్కువ మెంబర్స్ రీచ్ అవుతుంది. లైక్ చేసిన వెంటనే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే సో ఎక్కువ మెంబర్కి త్వరగా రీచ్ అవుతుంది అనమాట. సో మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఇంకొక వీడియోలో మేము ముందుంటాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.